నేను పరిశుద్ధునై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, అంటే దేవుని మాటకు విధేయత చూపించే పిల్లల్లాగా మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, ఇది అండర్లైన్ చేసుకోండి, ఏంటంట సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడే. కొంతమంది ప్రవర్తన మనుషుల ఎదుట పరిశుద్ధంగా ఉంటుంది కానీ రహస్యంగా మాత్రం దరిద్రంగా ఉంటుంది. అంగీకరిస్తారా? మనుషుల ఎదుట భక్తి చూపిస్తాం, మనల్ని ఎవ్వరూ చూడట్లేదు అనుకున్నప్పుడు మాత్రం అసహ్యకరంగా జీవిస్తాం. అది కూడా తప్పేగా, అలా జీవించకూడదు కదా. దేవుని యొక్క వాక్యం మనతో ఏమని మాట్లాడింది సార్, సమస్త ప్రవర్తన యందు. ఈ విషయం గురించి మాట్లాడితే ఎప్పుడు నాకు గుర్తొచ్చేది యోసేపు. నిజం, ఎందుకో తెలుసా, యోసేపు తన జీవితాన్ని గనక మనం చూస్తే బయట ఎలా ఉన్నాడో తనను ఎవ్వరు చూడనప్పుడు కూడా అంతే పరిశుద్ధంగా జీవించాడు యోసేపు. పోతీఫర్ యొక్క భార్య యోసేపుని పిలిచింది దేనికో తెలుసా, తనతో శయనించమని చెప్పటానికి. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవటానికి ఓపెన్ ఇన్విటేషన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? పోతీఫర్ భార్య దగ్గర నుంచి. అంటే పోతీఫర్ ఎవరో తెలుసా, యోసేపు ఎవరి దగ్గర పని చేస్తున్నాడో ఆ వ్యక్తి, యోసేపు యొక్క యజమానుడు. ఇప్పుడు ఆ యజమానుడి భార్య యోసేపును చూసి, యోసేపు అందంగా ఉన్నాడు కదా, యోసేపు చాలా మంచి ఫిజిక్ ఉంది కదా, మంచి బాడీ కలిగి ఉన్నాడు, అతని మీద ఒక చెడ్డ దృష్టితో ఆయనను చూసి ఆ యోసేపుని ఎలాగైనా వశపరుచుకోవాలనుకుంది, ఎలాగైనా లోపరుచుకోవాలనుకుంది. సెడ్యూస్ చేయటం స్టార్ట్ చేసింది. తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు యోసేపు. ఒకరోజు ఎవ్వరు లేరు ఆ టైంలో, ఇక డైరెక్ట్గా ఆ రూమ్లోకి వెళ్ళి తన వస్త్రాన్ని పట్టుకొని లాగివేయటానికి ట్రై చేస్తే యోసేపు ఆమె దగ్గర నుండి పారిపోయాడు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. ఏమన్నా తెలుసా, ఆమె యుద్ధ నుండి పారిపోయాడంట యోసేపు. మనం పారిపోతామా పాపం దగ్గర నుంచి? మనం పారిపోతామా అటు రీతిగా మనుషులు ఎవ్వరు చూడనప్పుడు? యోసేపు ఆ టైంలో అగ్రీ చేస్తుంటే దేవునికి తప్ప ఎవరికి తెలిసేది కాదు, అవునా? ఎందుకంటే దేవుడు చూశాడు. కానీ యోసేపు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇంత ఘోర పాపము నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను, నో అని చెప్పి అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. కామాతురత నుండి దూరంగా పారిపోమనుంది బైబిల్లో. సెక్సువల్ ఇమోరాలిటీ నుండి దూరంగా పారిపోమనుంది. మనం ఏంటంటే దానితోనే సహవాసం చేస్తా తిరుగుతాం. వద్దు. సమస్త ప్రవర్తన యందు. అఫ్ కోర్స్ యోసేపు అటు రీతిగా పారిపోవటాన్ని బట్టి పోతీఫర్ యొక్క భార్య యోసేపే తన మీద దాడి చేశాడు అని రుజువుపరిచి జైల్లో వేయించింది. కానీ న్యాయంగా ఎవరు పారిపోయారు చెప్పండి? యోసేపు. జైల్లో వేయించటం, ప్రిజన్లోకి వెళ్ళటం కూడా యోసేపుకే మంచి జరిగింది. ఎందుకు తెలుసా, అతడు ప్రిజన్లోకి వెళ్ళకుండా ఉండుంటే రాజు దృష్టిలో పడేవాడు కాదు. రాజు తనను పిలిపించి తను ఇంకొక ప్రధానమంత్రిలా చేయటానికి లాస్ట్ స్టెప్, లాస్ట్ ఫేజ్ ప్రిజనే. ఫ్రమ్ పిట్ టు ప్రిజన్, యోసేపు లైఫ్ జర్నీ గురించి మనం మాట్లాడి, గోతులో నుండి జైల్లోకి అక్కడికి వెళ్ళాక అక్కడ పిలిపించాడు రాజు యోసేపుని, తీసి ఆయనకు ఒక అధికారాన్ని అప్పగించాడు. ఆ స్టోరీ గురించి మనకు తెలుసు, మనం తర్వాత ధ్యానించుకుందాం. బట్ నేను చెప్తున్న మాట ఏంటంటే, యోసేపు ఎలా జీవించాడో, మనుషులు అందరూ ఉన్నా మనుషులు లేకపోయినా తన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధునిగా జీవించాడు యోసేపు. అలాంటి పరిశుద్ధత మన ప్రవర్తన యందు మనం కలిగి ఉండాలంట. హల్లెలూయా. అలాంటి ఆలోచన, మన అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా పరిశుద్ధంగా ఉండాలంట. కేవలం బయటికి నువ్వు కనపరిచేది మాత్రమే కాదు. యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక వ్యక్తితో డైరెక్ట్గా వెళ్ళి వ్యభిచారం చేయనవసరం లేదు. ఆ వ్యక్తిని గురించి, ఆ వ్యక్తితో వ్యభిచారం చేస్తున్నాడు, ఆ వ్యక్తితో నువ్వు శారీరకంగా కలుస్తున్నట్టు నీ మైండ్లో ఇమాజిన్ చేసుకుంటున్నా సరే అది పాపమే అని మాట్లాడుతున్నాడు బైబిల్. అర్థమైందా నేను చెప్తున్న మాట? ఇమాజినేషన్ కూడా పాపమే. ఒక వ్యక్తిని చెడ్డ దృష్టితో నువ్వు చూసి
ఆ వ్యక్తి మీద కొన్ని కోరికలు పెంచుకున్నా కూడా అది పాపమే అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎస్, అలాంటి స్థితిలో జీవిస్తున్నావా? అప్పుడు సమస్త ప్రవర్తన యందు ఎలా దేవుని నామాన్ని నువ్వు పరిశుద్ధపరుస్తావు? సమస్త ప్రవర్తన యందు ఎలా దేవుని నామము పరిశుద్ధపరచబడుతుంది? నిన్ను బట్టి దేవుని నామము ఎప్పుడు హెచ్చింపబడుతుంది? నిన్ను బట్టి దేవుని నామము ఎప్పుడు గణపరచబడుతుంది? ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయి. సో దేవుని వాక్యం మనతో ఏమని మాట్లాడుతుందంటే, నీ సమస్త ప్రవర్తన యందు నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. ఎందుకటి రీతిగా ఉండాలంటే, నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక నీ ఆశలను అనుసరించి నడుచుకోవద్దు, దేవునిని అనుసరించి ఈ లోకంలో నువ్వు నడుచుకోవాలి. అది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్చడం మనం నేర్చుకోవాలంట. హల్లెలూయా. ఆ ఉద్దేశం నెరవేర్చడం మనకు కావాలంట. చూడండి ఎందుకండి, ఇంకా చూడండి, మనం కింద చదువుకుంటూ వస్తే 17వ వచనంలో కూడా ఇటు రీతిగా రాయబడింది, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి. ఏంటంట? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంట? పక్షపాతము లేకుండా ప్రతి వానికి. క్రైస్తవుడికి ఒక రకమైన తీర్పు, అన్యజనుడికి ఒక రకమైన తీర్పు ఉండదు దేవుని దగ్గర. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తే ఓకే, క్రైస్తవుడు అని పేరు పెట్టేసుకుంటున్నా సరే, నీ క్రియలన్నీ సరిగ్గా లేవనుకో, నీ క్రియలకు తగిన ప్రతిఫలం వస్తుంది. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పరదేశులై ఉన్నంత కాలం అంటే మన దేశము పరలోకం అయితే ఇక్కడ నువ్వు పరదేశువే అని దాని అర్థం. ఈ భూలోకంలో నువ్వు ఒక యాత్రికుడివే అని దాని అర్థం. నువ్వు ఈ భూలోకంలో జీవిస్తున్నంత కాలము నీవు ఇక్కడ ప్రయాణము మాత్రమే చేస్తున్నావు. నీ గమ్యము పరలోకం, నీ ఇల్లు పరలోకం, నువ్వు దేవుని దగ్గరికి కాబట్టి ఇక్కడ నువ్వు ఎలా గడపాలంట? ఎందుకు? దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి నువ్వు ఈ లోకంలో బ్రతికినంత కాలము నువ్వు ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా, దేవుని నామాన్ని మహిమపరిచే క్రియలు చేస్తూ, దేవుని నామాన్ని ఘనపరిచే క్రియలు చేస్తూ, దేవునికి సంతోషాన్ని తెచ్చే క్రియలు నువ్వు చేస్తూ, నిన్ను చూశాడంటే దేవుడు సంతోషంతో ఆనందంతో ఆనందించాలంట. దేవుడు మనల్ని దృష్టించినప్పుడు మన క్రియలను బట్టి ఆయన హర్షించాలంట. అలాంటి క్రియలు మనం కలిగి ఉండాలి. అది ఒక క్రైస్తవుడు జీవించాల్సిన విధానం. అందరు క్రైస్తవులు ఎలా ఉంటున్నారనేది నాకు అనవసరం ప్రియ బిడ్డ. వాక్యం వింటున్న నీవు ఒకటి తెలుసుకోవాలని చెప్తున్నాను. నిజమైన క్రైస్తవుడు అనంటే నీ పాస్టర్ని చూసి తెలుసుకోవద్దు, నీకున్నటువంటి క్రిస్టియన్ ఫ్రెండ్స్ని చూసి తెలుసుకోవద్దు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు అనేది వాక్యాన్ని చూసి తెలుసుకో. వాక్యం చెప్తుంది ఏమన్నా తెలుసా? నిజమైన క్రైస్తవుడు అంటే ఇట్టి రీతిగా ఉంటాడని. అది చూసి దానికి తగినట్లుగా జీవించు అంది. మనుషుల వైపు చూడద్దు. ఇప్పుడు చాలామంది ఏమని మాట్లాడతారంటే, దావీదా పాపం చేయలేదా, దేవుడు క్షమించలేదా? క్షమిస్తాడు, కానీ నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతావు. నువ్వు ఆ పాపము చేసినప్పుడు దేవుని క్షమాపణ పొందుకుంటావేమో కానీ నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతావు. పరిశుద్ధతలో ఉన్న ఆనందాన్ని నువ్వు కోల్పోతావు. పాపము చేసే అంత వరకు ఉండే ఆతృత, పాపము చేసేటప్పుడు నీకు వచ్చే చిన్నపాటి ఆనందము పాపము చేశాక ఉండదమ్మా. పాపము చేశాక నీ జీవితంలో మిగిలేది ఆవేదనే. దేవుడు అనుగ్రహించే మహిమను నువ్వు కోల్పోతావు. ఆదాము అవ్వ చేసింది ఒక చిన్న తప్పండి. ఏంటో తెలుసా? దేవుడు తినద్దు అని చెప్పిన పండుని తిన్నారు, అవిధేయత చూపించారు, అంతే. వాళ్ళు ఏం కోల్పోయారు తెలుసా? దేవుని మహిమను కోల్పోయారు. ఏ వ్యభిచారమో నరహత్యలో ఇవి కాదు వారు చేసింది. దేవుడు తినద్దు అని చెప్పిన పండును వారు తిన్నారు. ఆ చిన్న విషయంలో అవిధేయత చూపించారు. దేవుడు వద్దు అని చెప్పింది చేశాడు, అపవాది చేయమని చెప్పింది చేశారు, అంతే. దేవుడు అనుగ్రహించే మహిమను వాళ్ళు కోల్పోయారు, అంతే. బయటకు వచ్చేసారు ఆ స్థితి నుంచి. జీవాహారమైనటువంటి ఆ అజీవ వృక్ష ఫలాన్ని తినే స్థితిని వాళ్ళు కోల్పోయారు. అది మనం పాపం చేస్తున్నామంటే దేవుడు మనకిచ్చిన మహిమను కోల్పోతాం.
మనం పాపం చేస్తున్నామంటే దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆనందాన్ని కోల్పోతాం, దేవునితో సహవాసాన్ని కోల్పోతాం. మన ఆత్మ మీద దాడి జరుగుతున్నప్పుడు, ఆ పాపం చేసినప్పుడు ఆత్మీయమైన స్థితిలో మనము చచ్చిన వారిలా జీవిస్తాం. అది దేవునికి ఇష్టం లేదు. క్షమిస్తాడు కదా అని నువ్వు తెలిసి చేసే పాపం ఏదైతే ఉందో అది నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ అభిషేకాన్ని, ఆ అనాయింటింగ్ని, ఆ గ్లోరీని దూరపరుస్తూ ఉంటావు. నువ్వు మరలా ఇంకా ఇంకా లోతుగా వెళ్ళిపోతూ ఉంటావు పాపంలోకి. కాబట్టి అలా కాదంట, అట్టిగా జీవించడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ఏమని మాట్లాడేది తెలుసా? మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడు. ఎవరి ఎడలా? దేవుని ఎడల భయం. సమస్యలు అంటే భయం కాదు, మళ్ళీ భయం రెవరెన్స్ టు గాడ్. దేవుడు అంటే ఒక భయము. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడో అట్టి రీతిగా నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలము జీవించు. ఎందుకంటే నువ్వు అట్టి రీతిగా జీవిస్తే ఈ లోకంలో దేవుని నామ మహిమ పరచబడుతుంది. ఆయనను పోలి నువ్వు నడుచుకున్నట్లుగా జీవిస్తావు. వాక్యం ఏమని మాట్లాడుతుందంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎలా ప్రచురం చేయాలి నువ్వు దేవుని గుణాతిశయాలు? దేవుని గుణాతిశయములు అంటే ఆయన లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టర్. దాన్ని క్రైస్తవులమై ఉన్న మనము కలిగి ఉండాలని. ఎందుకు? దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాం కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము ఏ స్వభావాన్ని ధరించుకుంటున్నామంట? దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం. దీన్ని ధరించుకొని ఉండాలంట ఈ లోకంలో. ఒక వస్త్రంలాగా ధరించుకోవటం అంటే ఏంటి? నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? మన అల్టిమేట్ గోల్ ఏంటంటే యేసయ్యను ఈ లోకంలో కనపరచడం, యేసయ్యను పోలి మనం ఈ లోకంలో జీవించటం. మన అల్టిమేట్ గోల్ అది. అదేంటండి? నేను ఆల్రెడీ నీతిమంతుడినే కదా, నేను ఆల్రెడీ పరిశుద్ధుడినే కదా, నేను ఆల్రెడీ పరిశుద్ధపరచబడిపోయాను, నేను ఆల్రెడీ నీతిమంతునిగా తీర్చబడిపోయాను. జాగ్రత్తగా ఆలోచించే. శాంక్టిఫికేషన్లో 3 phases ఉంటాయి. ఏంటి? నీవు పరిశుద్ధపరచబడుటలో 3 భాగాలు ఉంటాయి. అందులో మొదటి భాగము సాల్వేషన్. అంటే నువ్వు ఎప్పుడైతే రక్షించబడుతున్నావో అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. ఈ మాటకు రుజువేంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఆ మాట కనుక మనము చూసినట్లయితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసయ్య శరీరము అర్పించుటను బట్టి అంటే యేసయ్య సిలువలో బలియాగమై తన శరీరాన్ని అర్పించి ఒక యాగం చేశాడు కదా. ఆ యాగములో ఆయన చిందించిన రక్తం ఎప్పుడైతే మన మీద ప్రోక్షించబడుతుందో అప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డాం. దీన్ని మనం రక్షణ అంటున్నాం. ఇది సాల్వేషన్ ఫస్ట్ స్టెప్ ఆర్ ఫస్ట్ ఫేజ్ శాంక్టిఫికేషన్కి. అంటే నువ్వు ఇక్కడ డిక్లేర్ చేయబడుతున్నావు పరిశుద్ధునిగా. ఓకేనా? డిక్లేర్ చేయబడిన నీవు నీ ప్రవర్తన అంతా కూడా ఈ పరిశుద్ధతలో అంటే ఈ రక్షణలో ఎదగటం. అంటే ఈ పరిశుద్ధతలో ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో ప్రోగ్రెసివ్గా నువ్వు గ్రో అవుతాం. ఇది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏమో డిక్లరేషన్. నువ్వు డిక్లేర్ చేయబడ్డావు పరిశుద్ధునిగా. యేసయ్య రక్తంలో నువ్వు కడుగబడి ఆ పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి నువ్వు తప్పించుకున్నావు. దీనిని ఫస్ట్ స్టెప్ సాల్వేషన్ అంటాం. పాస్ట్. ప్రెజెంట్ ఏంటో తెలుసా? నువ్వు ప్రోగ్రెసివ్గా ఆ హోలీనెస్లో ఆ శాంక్టిఫికేషన్లో ఎదుగుతున్నావు. అందు గురించి మనం ధ్యానించిన మాట, ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధులై ఉండులాగున సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులుగా జీవించటం. సెకండ్ స్టెప్. దీన్ని మనం ఏమంటామో తెలుసా? ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటాం. ఫస్ట్దేమో పొజిషనల్ శాంక్టిఫికేషన్. అంటే మన స్థితి పరిశుద్ధినిగా దేవుడు మనల్ని డిక్లేర్ చేసి మన స్థితిని మార్చాడు, మన పొజిషన్ని చేంజ్ చేశాడు. ఆ రీతిగా జీవిస్తున్న నీవు రెండోది ఏంటంట? ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. అంటే ప్రోగ్రెసివ్ వేలో నువ్వు పరిశుద్ధపరచబడుతున్న స్థితిలో గ్రో అవుతూ ఉండాలి. ఎందుకంటే నీ శరీరము నీకు చాలా ఆశలను నేర్పిస్తూ ఉంటుంది.
నీ శరీరము చాలా దురాశల్లో నువ్వు పాలిభాగస్తుడు అయ్యేలా నీ శరీరం నేను ప్రేరేపిస్తూ ఉంటావు. కాబట్టి ఈ ఫ్లెష్ డిజైర్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ నీ స్పిరిట్, నీ అంతరంగ పురుషుడు బలపడుతూ ఉండే స్థితిలో ఉండి ఆత్మీయముగా ఈ శరీరాన్ని జయించిన స్థితిలో నువ్వు జీవించాలి. ఆ ప్రాసెస్లో నువ్వు వెళ్ళటమే హోలీనెస్లో నువ్వు గ్రో అవటం. అది ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్, అంటే ప్రోగ్రెసివ్ వేలో ఎదుగుతున్న స్థితి, రక్షణలో ఎదుగుతున్న స్థితి, పరిశుద్ధతలో ఎదుగుతున్నటువంటి స్థితి. ఆమేన్. మరి మూడోది ఏంటయ్యా అనంటే గ్లోరిఫికేషన్. మూడోది ఏంటో తెలుసా? అల్టిమేట్ వేలో, ఇంకా ఫైనల్ స్టెప్కి వచ్చేటప్పటికి నువ్వు యేసయ్య రూపంలోకి వచ్చేస్తావు. దేవుని యొక్క వాక్యం ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ ఒక సంఘం ఉంటుందంట, కల్మషము లేని సంఘం. ఏ డాగు కానీ, ఏ మచ్చ కానీ, ఏ లోపము కానీ లేని ఒక సంఘం ఉంటుందంట. ఆ సంఘాన్ని పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబెట్టవలను అని దేవుడు ఈ లోకంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పనిచేస్తున్నాడు. ఆమేన్. సో అల్టిమేట్ థింగ్ ఏంటి? నీవు నేను పరిశుద్ధంగా తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడాలి. ఎప్పుడు యేసయ్య వచ్చి మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇది దేవుని టార్గెట్. పొజిషనల్ శాంక్టిఫికేషన్ జరిగింది అంటే యేసు రక్తంలో కడగబడి మనం ఆల్రెడీ పరిశుద్ధపరచబడి ఉన్నాం. పరిశుద్ధపరచబడిన నీవు ఆ పరిశుద్ధతలో ఎదగాలి. ఎదుగుతూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటావు. ఎదుగుతూ 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 నువ్వు అల్టిమేట్ స్థితికి వెళ్తావు. ఆ స్థితి ఏంటో తెలుసా? దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు నువ్వు కంప్లీట్గా హోలీనెస్ని కలిగి జీవిస్తావు. వితౌట్ ఎనీ బ్లేమ్, దోషారోపణ ఏదీ లేకుండా నిర్దోషమైన స్థితిలో, నిర్దోషిగా నువ్వు ఈ లోకంలో జీవిస్తా ఉంటా. పరిశుద్ధమైన వ్యక్తిగా, నిర్దోషమైన వ్యక్తిగా తండ్రి ఎదుట నన్ను నిలబెట్టడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని. We are chosen by God to become a holy person before God. దేవుని ఎదుట మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబడాలంట. అది మన లక్ష్యము, అది మన టార్గెట్. నువ్వు ఈ లోకంలో ఒక స్థలం కొనుక్కొని, ఒక విల్లా కట్టుకొని ఈ లోకంలో సమృద్ధిలో జీవించడం కాదు అల్టిమేట్ గోల్. యువర్ అల్టిమేట్ గోల్ ఈజ్ డిఫరెంట్. ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు అనే అన్ని కూడా ఈ లోకముతోనే ముగిసిపోతాయి. ఈ లోకంలో అంటే నేనేమని మాట్లాడుతున్నాను? నువ్వు ఆశీర్వదించబడటము, నువ్వు దీవించబడటము దేవుని చిత్తం కాదు అని చెప్పట్లా. నో, ఈ లోకంలో నువ్వు స్థలం కావాలన్నా, ఎందుకంటే ఈ వరల్డ్లో ఒక ల్యాండ్, ప్రామిస్ ల్యాండ్ అంటారు కదా, వాగ్దాన దేశం, ఆ దేశాన్ని ఇచ్చాడు దేవుడు తన బిడ్డలకి. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు భూమిని స్వతంత్రించుకుంటారు. సో దాంట్లో తప్పు కాదు. నువ్వు స్థలం కొనుక్కో, మంచి ఇల్లు కట్టించుకో, 1 కాదు 30 కొనుక్కో, దాని గురించి మాట్లాడట్లా. బట్ వన్ థింగ్ ఈజ్ అల్టిమేట్. నీవు దేవుని రూపంలోనికి రావటం అనేది ఇంపార్టెంట్. దేవుడు ఆశిస్తుంది అది. నువ్వు భూలోకంలో ఉంటావు, 100 ఇల్లు కొనుక్కుంటావో, 100 ఇల్లు కట్టుకుంటావో, నీకు బాగా ధనం ఉంది, బాగా సమృద్ధి ఉంది, కానీ పరిశుద్ధత లేదు. నువ్వు దేవుని దగ్గరికి నిలబడినప్పుడు నీలో చాలా లోపాలు కనిపిస్తే అప్పుడు దేవుడు నీకు తీర్చే తీర్పు ఎలా ఉంటుంది? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధముగా, నిర్దోషముగా ఆయన ఎదుట నిలబెట్టాలనేది దేవుని ఉద్దేశం, యేసయ్య ఉద్దేశం. అందుకే యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధంగా నేను ఎలా జీవించానో లోకంలో బ్రతికినంత కాలము మీరు అలా జీవించండి. అసలు యేసయ్య భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడండి? ఆయన చూపించాడు మనం ఎలా జీవించాలో, మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వెళ్ళాడు యేసయ్య. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు అది పక్కన పెట్టేస్తాం, అవన్నీ వదిలేసి ఎంతసేపు ఆశీర్వాదం కోసమే పరిగెడుతూ ఉండి వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత నువ్వు దేవునితో సహవాసం చేయటం కూడా నీకు రాకపోతే నువ్వు పొందుకున్న ఆశీర్వాదం ఏం ఉపయోగం? దేవుడు మోషేతో నా దూతను పంపిస్తాను, ఇక్కడ నుంచి నేనైతే మీతో రాను, ఎందుకంటే మీరు చేస్తున్న క్రియలను బట్టి నాకు చాలా కోపం వస్తుంది, నేను ఇక్కడికి రాను, దూతను పంపిస్తాను, నా సన్నిధి మీతో ఉంటుంది, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి అని దేవుడు మోషేకి చెప్తే మోషే ఏమన్నాడు తెలుసా? మేము వెళ్ళాం, నేను నడిపించిన. నో, నీవు నాతో రాకపోతే నేను ఇక్కడ నుంచి ఒక అడుగు కూడా ముందుకు వేయమన్నాడు మోషే. ఓయ్, దేవుడు ఆశీర్వాదకరమైన ఆ స్థితిలోనికి కదా వెళ్ళమని చెప్తున్నాడు.
సమృద్ధినిచ్చే దేశంలోనికి కదా వెళ్ళమంటున్నాడు. వారి కష్టాలన్నీ తీరిపోయే దేశంలోకి కదా వెళ్ళమన్నాడు. మోసెస్ నో వన్ థింగ్, ఏంటి తెలుసా? ఆ దేశంలో సమృద్ధి ఉండొచ్చు, ఆ దేశంలో ఆశీర్వాదం ఉండొచ్చు, ఆ దేశంలోకి నేను వెళ్ళొచ్చు, బట్ ఈవెన్ దో దేవుడు లేకుండా నేను ఆ దేశంలోకి అడుగు పెడితే నా హృదయంలో మాత్రం సంతోషం ఉండదు. సో ఐ విల్ నాట్ గో. నా హృదయాన్ని సంతృప్తి పరిచేది, నా హృదయాన్ని సంతోషపరిచేది దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదము కాదు. నా హృదయాన్ని సంతృప్తి పరిచేది, సంతోషపరిచేది దేవుడు నాతో చేసే సహవాసము. ఐ లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్. అది క్రైస్తవుడికి ఉండాల్సిన మనసు. ఆమేన్. సో నేను వ్యతిరేకించట్లేదు ఈ విషయాల్ని. వీటి కంటే, ఈ ఆశీర్వాదాల కంటే దేవుడు గొప్పవాడు. దేవుడే నీ హృదయాన్ని తృప్తిపరచగలడు అని చెప్తున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకో, ఒకటి ఆలోచన చేయి ప్రియ బిడ్డ. ఏమన్నా తెలుసా? నీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయనను చూసి, ఆయనను పోలి నువ్వు నడుచుకుంటూ, ఆయనతో సహవాసము చేస్తూ, ఆయనకులాగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కృపాక్షేమములు నీ వెంబడి వస్తాయి. హల్లెలూయా. బైబిల్లో కావాలంటే చూడండి, అబ్రహాము తన జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇచ్చాడు. అందుకే అబ్రహాం అంతగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం అటు రీతిగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే అబ్రహాము తన దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. నీ బిడ్డ నాకు కావాలయ్యా అనగానే వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. నీ కోసం నా బిడ్డ నిండయ్యా, సర్వాన్ని అర్పిస్తాను, బిడ్డే కదా, నీకు సాక్రిఫైస్ చేస్తాను, అర్పించడానికి వెళ్ళాడు. దేవుడు అప్పుడు వెంటనే ఆపి ఏం చెప్తాడు తెలుసా? నిన్ను టెస్ట్ చేయడానికి అలా చేశాను, బిడ్డ మీద చేయొద్దు. నువ్వు ఏ బలి ఇవ్వటానికైతే వచ్చావో ఆ బలి ఇవ్వటం కోసం గొర్రెపిల్లను నేను సిద్ధపరిచాను, దాన్ని బలి ఇచ్చేసేయి, బిడ్డ మీద మాత్రం చేయొద్దు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ టైంలో అక్కడ దీనిని బట్టి నీవు నాకు భయపడు వాడవని నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకోవటమే కాదు, మనకు కూడా తెలిసేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రియారిటీ లిస్ట్ గాడ్ ఫస్ట్. ఆయనతో సహవాసము, ఆయన బ్లెస్సింగ్స్ కోసం కాదు, బ్లెస్ చేసే గాడ్ వెనక పరిగెత్తాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. సో బ్లెస్సింగ్స్ ఎన్నైనా ఉండొచ్చండి, ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నా సరే మన ఫోకస్ ఎప్పుడైతే మనం దేవుని మీద పెడతామో అప్పుడు మన జీవన విధానం మారిపోతుంది. కాబట్టి ఒకటి నేర్చుకోండి, ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము, ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలము, నువ్వు ఎంతగా ధనాన్ని సమకూర్చుకున్నా, ఎంతగా ఆశీర్వదించబడినా, ఎన్ని చేసినా సరే నీ మెయిన్ ఫోకస్ అంతా కూడా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి పరిశుద్ధపరచాలి, దేవుని పోలికలా నేను మారాలి, నాలో దేవుని రూపము రావాలి. ఏ రూపాన్నైతే దేవుడంట మనుషులను తన పోలికలో సృజించినప్పుడు ఆదాము అవ్వ పాపము చేయటం వల్ల దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. ఇప్పుడు అదే దేవుడు ఆ మహిమను నేను మరలా నీకు అనుగ్రహిస్తాను, కానీ నువ్వు విధేయత చూపించు, నా మాటకు, నేను చెప్పే మాటకు లోబడి జీవించు అని చెప్తున్నప్పుడు ఈరోజు మనము కూడా ఆదాము అవ్వను లాగా జీవిస్తున్నామా? మనము యేసయ్య ఈ భూమి మీద జీవించినప్పుడు ఎలా జీవించాడో అలా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించు. మోషే అడిగాడని చెప్పాను మీకు. మోషే అన్నాడు, నీ సన్నిధి మాతో రాకపోతే, నీవు మాతో రాకపోతే మేము ఇక్కడ నుంచి అడుగు వేయం. అలాంటి నిర్ణయం అసలు నువ్వు తీసుకోగలవా? యేసయ్య నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తానన్నా ఓకే, కానీ ఆ ఆశీర్వాదంలో నువ్వు నాతో లేకపోతే నాకు ఆ ఆశీర్వాదం వద్దయ్యా అని ప్రార్థన చేయగలమా? యేసయ్య నువ్వు ఎప్పుడు నాతో ఉంటావు కదా, నాకు చాలు, నన్ను మాత్రం ఆశీర్వదించే అని ప్రార్థన చేస్తావా? నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసే యేసయ్య, ఎందుకంటే నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావుగా, అదోకే, నాకు నువ్వు ఏదైతే నేను ప్రార్థన చేస్తున్నానో అది నాకు ఇచ్చేసే అని అంటున్నావా? అప్పుడు నువ్వు ఐడిల్ వర్షిప్పర్వి. ఏం చెప్పా? ఐడిల్ వర్షిప్పర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వాదాలు అనే విగ్రహమును పెట్టుకొని దాన్ని ఆరాధిస్తున్నావు అని అర్థం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో అది నీ జీవితంలో ఒక ఐడిల్, అదొక విగ్రహం అయిపోతుంది. అదొద్దు. నీ హృదయంలో దేవుని నువ్వు ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఎప్పుడు నేను ప్రేమించగలనండి దేవుణ్ణి? ఎలా నేను ప్రేమించగలను దేవుణ్ణి? ఎలా నా జీవితంలో దేవుని మీద పూర్ణ ప్రేమను కలిగి ఉంటా? నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ ఆత్మతో నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించగలను అని నీకు ఒక డౌట్ ఉంటే నీకు నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుంటే ఆయనను ప్రేమించకుండా ఉండలేవు. ఆమె
చిన్న ఎగ్జాంపుల్, ప్రతి వ్యక్తికి ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తికి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటనగానే ఇంత లిస్ట్ చెప్తారు. కొంతమంది కొన్నే చెప్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఆ ఫుడ్ని టేస్ట్ చేసినప్పుడు అది వారికి నచ్చింది. ఆ ఫుడ్ యొక్క రుచిని వారు చూసినప్పుడు అది వారికి నచ్చి దానిని వాళ్ళ ఫేవరెట్ ఫుడ్గా పెట్టుకున్నారు. ఇన్ ద సేమ్ వే, నువ్వు రుచి చూసి యెహోవా ఉత్తముడు అని తెలుసుకున్నప్పుడు, నీ దేవుడు నిజంగా నమ్మదగిన వాడు, నీ దేవుడు నిజంగా గొప్ప దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తిమంతుడు, పరిశుద్ధుడు, సర్వ సైన్యములకు ఆయన అధిపతి అని నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయంలో ఆయన ఎడల ఒక ప్రేమ కలుగుతుంది. వాళ్ళు ఇల్లు చెప్పే మాటలు కాదమ్మా, నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఒక ప్రత్యక్షత దొరకాలంట. దేవుడు హృదయము ఇది. నువ్వు వాక్యం చదువుతున్నావంటే వాక్యములో భద్రముగా దాచబడినటువంటి యేసయ్య మనసు నీ కంటికి నా కంటికి కనబడినప్పుడు ఆయన తెలుస్తాడు. ఆయనను మనం టేస్ట్ చేస్తాం, ఆయన మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అప్పుడు మనం పట్టుకుంటాం ఆయన నమ్మదగిన వాడు, అందుకు నేను ఆయన ప్రేమిస్తాను. అసలు దేవుడు తన ప్రేమను నీకు ఎలా కనపరిచాడు? తనకొక్కగానొక్క కుమారుడైన యేసయ్యను, అద్వితీయ కుమారుడైన యేసయ్యను ఈ లోకంలోకి పంపించి తన ప్రేమను నీ ఎడల నా ఎడల వెల్లడిపరిచాడంట. అంటే ఏంటి? నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నీ కోసము నా ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా నేను సిద్ధమని యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి తన ప్రేమను వెల్లడి చేశాడు. అంత ప్రేమ చూసి కూడా మనం ఇంకా ఆయన తిరిగి ప్రేమించలేకపోతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? వీ డోంట్ హ్యావ్ ఎనీ రివల్యూషన్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. అయితే మీ కొరకు ఈరోజు ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరందరూ కూడా ప్రతి విషయంలో వర్ధిల్లుతూ దేవునిలో ఎప్పుడు ఆనందించాలి అని చెప్పి, శారీరకంగా ఆరోగ్యంతో మీరు ఉండాలని చెప్పి మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని నాతో ప్రార్థన చేస్తారా? పరిశుద్ధున ప్రేమ కలిగిన రాజా, గొప్ప దేవా, ఈరోజు ఈ వాక్యము విని ఎంతమంది అయితే ఆశీర్వదించబడుతున్నారో వీరందరి జీవితాల్లో కూడా ఈ వాక్యము నిశ్చయముగా నూరంతలుగా ఫలించునుగాక. తండ్రి, ప్రతి బిడ్డ ఈ వాక్యమును గ్రహించి ఆ వాక్యములో ఉన్న శక్తిని వారి జీవితములలో వారు అనుభవించుదురుగాక. ఆమేన్. ప్రతి బిడ్డ జీవితంలో ఆర్థికంగా, ఆత్మీయముగా, శారీరకంగా అన్ని విషయాల్లో నీ ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యము మా స్వాస్థ్యము కనుక ఎంతమంది అయితే అనారోగ్యంతో కొట్టబడుతున్నారో వారందరికీ యేసయ్య నీవు పొందిన దెబ్బల చేత వారికి నిశ్చయముగా స్వస్థత కలుగునుగాక. చూస్తున్న ప్రతి బిడ్డ తన జీవితంలో ఆర్థికముగా ఆశీర్వదించబడునుగాక. రెండు బంధకాలు త్రెగిపోవునుగాక నజరేయుడైన యేసు నామములో. ప్రతి బిడ్డ సమృద్ధిలో ఉండునుగాక. ప్రతి బిడ్డ సమృద్ధిలో ఉంటూ సమాధానముతో ఉంటూ నీ యందు ఆనందించే బిడ్డగా ఉంటూ ప్రతి బిడ్డ నీలో ఎదిగి ఫలించే స్థితిని ప్రతి వ్యక్తికి అనుగ్రహించి యేసయ్య ఈ వ్యక్తులందరి ద్వారా నీ నామానికే నీవు మహిమను తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.